నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం రీసేల్ హౌస్ తీసుకొచ్చామండి. ఇది వచ్చేసి మనకి కాప్రా ఎల్లారెడ్డిగూడలో ఉందండి. మెయిన్ రోడ్కి జస్ట్ దగ్గరనండి, చాలా దగ్గర ఉంది. మనకి 1 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. మనకి ఇల్లు వచ్చేసి మనకి 3 years ఓల్డ్ అండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న కోరిక అండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేను కోరుకుంటున్నాను. వీడియోలోకి ఎంటర్ అవుతున్నాము. వీడియో వచ్చేసి మనకి ఇల్లు డీటెయిల్స్కి వచ్చేసరికి 3 years ఓల్డ్ అండి. మనకి ఈ 151 square yards ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న డైమెన్షన్ వచ్చేసి 25 అండి. ఫ్రంట్ లోపలికి వచ్చి 46 అండి. మనకి ఈశాన్యం పెరుగుందండి. మనకి ఇక్కడ ఈశాన్యం మూలం పెరుగుంది. మనకి దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 2500 ఎస్ఎఫ్టీ ఇచ్చారు. G+1+ పెంట్ హౌస్ అండి. మనకి కింద 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, పెంట్ హౌస్ లో ఒక 1 BHK ఇచ్చాడు. మంచి లొకేషన్ అండి. లొకేషన్ విధంగా ఇస్తే చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి. చూడండి, లొకేషన్ మొత్తం బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ అంతా ప్రైమ్ లొకేషన్ అండి. మనకి అంతా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. మంచి వెల్ డెవలప్డ్ ఏరియా అండి. మనకి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ చాలా బాగున్నాయి. ఇక్కడ లొకేషన్ విధంగా కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి. హౌస్ కూడా చూడండి ఎంత బాగుందో. లొకేషన్ కూడా చాలా మంచి డీసెంట్ కాలనీలో ఉందండి. మనకి ఇల్లు వచ్చేసి ఇది వచ్చేసి 151 square yards అండి. ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 25x46 డైమెన్షన్ సైజ్, 2500 ఎస్ఎఫ్టీ. కింద ఒక 1 BHK, పైన 2 BHK, పెంట్ హౌస్ లో ఒక 1 BHK ఇచ్చారండి. 2 BHK, గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, పెంట్ హౌస్ లో ఒక 1 BHK అండి. మనకి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. రైట్ ఆన్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. లొకేషన్ ఇది కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి. మనకి ఇంటి ముందు రోడ్ కూడా చాలా బాగుంది. మనకి ఏమంటారు, సిసి రోడ్ శాంక్షన్ అయి ఉంది ఆల్రెడీ. ఇక్కడ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. మనకి రోడ్ శాంక్షన్ అయింది. ఇంకోటి డ్రైనేజ్ కనెక్షన్ కూడా శాంక్షన్ అయి ఉందండి. ఈ డ్రైనేజ్ వచ్చేసి ఇక్కడ ఈ కాలనీలో ఎవరికి లేదు, వస్తుంది డ్రైనేజ్ కూడా. వీళ్ళు ఏం చేశారంటే వెనక బ్యాక్ సైడ్ సెప్టిక్ ట్యాంక్ పెట్టించుకున్నారు కింద చిన్న. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ చూపిస్తాను మీకు. వచ్చేసి సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది. కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారండి. మనకు వచ్చేసి కార్ పార్కింగ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ ఎలివేషన్ కూడా ఇచ్చారు. ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారని చూడండి ఎంత బాగుంది. ఎలివేషన్ వచ్చేసి చాలా మంచి నీట్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూడండి ఎంత బాగుంది. ఎలివేషన్ వచ్చేసి చాలా డీసెంట్గా ఉంది. ఎలివేషన్ కూడా మంచిగా నీట్గా ఇచ్చారు. కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుందండి. మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలా మంచిగా ఇచ్చారు. మనకి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అంటే పార్కింగ్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు రైట్ రౌండ్ సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది సెట్ బ్యాక్ కూడా ఎంత బాగుందో. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనం చూసేంత సెట్ బ్యాక్. మనకి ఈస్ట్ కో రోడ్ ఉంది, వెస్ట్ కో రోడ్ ఉంది అండి. 2 sides రోడ్ ఉంది మనకి. దీనికి 2 sides రోడ్ ఉంది. బాగుంది. ఇల్లు కూడా చాలా మంచి డీసెంట్గా ఇచ్చారు. ఇదంతా సెట్ బ్యాక్ అంటే మనకి కనిపించే సెట్ బ్యాక్. దీనికి ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ రోడ్ అండి. మనకి బ్యాక్ సైడ్, ఇంటి బ్యాక్ సైడ్ రోడ్. ఇది కూడా రోడ్ కూడా చాలా బాగుంది. ఇక కాలనీ వచ్చేసి వెల్ డెవలప్డ్ ఏరియా అండి. మనకి కాలనీ కూడా చాలా మంచి కాలనీ ఉందండి. మంచి డీసెంట్ కాలనీ ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ చూపిస్తాను మీకు. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అయిపోయినాక దాని ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయినాక పెంట్ హౌస్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ లో మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ వరకు కూడా చాలా మంచి డీసెంట్ గా ఇచ్చారు మనకి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో లైటింగ్ కూడా చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా చాలా మంచిగా పెట్టారు మనకి. వచ్చేసి చూడండి ఎంత బాగుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో మెయిన్ ఎంట్రన్స్ లో మనకి టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. మనకి టైల్స్ కూడా చాలా డీసెంట్ గా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. మనకి 3 meters ఇచ్చారండి. మనకి 3 meters ఉన్నాయి. దానికి సపరేట్ మీటర్స్ ఉన్నాయి, 3 meters. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ప్రజెంట్ వచ్చేసి మనం హాల్లో ఉన్నాం. హాల్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ఓనర్ కన్స్ట్రక్షన్ అంటే రీసేల్ అంటే ఓనర్ కన్స్ట్రక్షన్. ఇది బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. మంచి కన్స్ట్రక్షన్ చేశారండి మనకు వచ్చేసి ఓనర్. చాలా బాగుంది కన్స్ట్రక్షన్ విధంగా కూడా. చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఫ్యాన్స్ కూడా పెట్టించారండి మనకి. ఓనర్ ఎందుకు అమ్ముతారు అంటే రెంట్గా ఇవ్వద్దు అనుకొని అమ్మేస్తున్నారండి. అంతేగాని ఇంకా న్యూస్ ఏం లేదు, ప్రాబ్లం. ఇక్కడ మంచి క్లియర్ టైటిల్తో వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. ఇల్లు కూడా చాలా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఓనర్స్ వచ్చేసి వీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారండి, అందుకే ఇల్లు అమ్మేస్తున్నారు. దాని నుంచి ఇంకొక రీజన్ ఏం లేదు. ఇల్లు కూడా ఎందుకు ఇక్కడ పెట్టుకుని రెంట్కి ఇవ్వడం, దాని బదులు బయటికి వెళ్ళిపోతున్నాం కదా, అమ్మేస్తే అయిపోతుందని అందుకే అమ్మేస్తున్నాను అంటే రీజన్, ఇంకొక రీజన్ ఏం లేదు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారు మనకి. చూడండి ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ వర్క్ చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఎదురుగా టీవీకి అండి మనకి ప్లేస్. ఇది అంతా మనకి టీవీది. ఇక్కడ వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్ అండి మనకి. ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్. ఈ డైనింగ్ హాల్ ప్లేస్ లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకి. వర్క్ వచ్చేసి చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ మెయింటైన్ చేశారండి. మనకు వచ్చేసి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేశారు. మనకు వచ్చేసి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా డీసెంట్ కన్స్ట్రక్షన్ అండి మనకి. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. వర్క్ లో కూడా కాంప్రమైజ్ కావాలండి. మనకు ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. ఇది వచ్చేసి ల్యాండ్ కొని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అది ఇక బయటికి వెళ్ళిపోతున్నారని అమ్మేస్తున్నారండి వాళ్ళు.
చూడండి, ఇది వచ్చేసి మనకి పూజ గది అండి. మనకి ఇక్కడ పూజ గది కూడా ఇచ్చారు. కిచెన్ అండి ఇదంతా మనకి కనిపించేంత కిచెన్ వర్క్. చూడండి, వర్క్ కూడా చాలా బాగుంది, మంచి డీసెంట్గా ఇచ్చారు. వర్క్ వచ్చేసి చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారండి. కన్స్ట్రక్షన్లో కూడా షెల్ఫ్ కూడా ఇచ్చారు. దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇది ఇండియన్ వచ్చిందండి. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకు వచ్చేసి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ లో కూడా చాలా మంచి ఏమంటారు ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. మంచి లైటింగ్ తోని చాలా మంచి డిజైన్ తోని ఇచ్చాడు కన్స్ట్రక్షన్. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుందండి మనకి వర్క్. మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి వర్క్ ఇది. చాలా బాగుంది కన్స్ట్రక్షన్ విధంగా కూడా. క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాదండి మన బిల్డర్, మన ఓనర్ వచ్చేసి ఇతను ఎక్కడ కాంప్రమైజ్ కాదు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. మనకి లో రూఫ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఈ రూమ్ లో కూడా లో రూఫ్ కూడా ఇచ్చాడు మనకి. లో రూఫ్ కూడా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ బాగుంది. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి మనకి. పెద్దగా ఇచ్చాడు చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి మనకి. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి డీసెంట్ కలర్స్ ఇచ్చాడు. ఎక్కడ ఎటువంటి 3 years ఓల్డ్ అండి. బట్ మంచిగా మెయింటైన్ చేస్తారండి ఇల్లు. చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు. చూడండి, మీకే అర్థమవుతుంది. 3 years ఓల్డ్ అయినా చాలా మంచి నీట్ గా మెయింటైన్ చేశారు హౌస్ వచ్చేసి. ఇది వచ్చేసి మన కాప్రాలో ఉందండి, ఎల్లారెడ్డిగూడలో ఉందండి హౌస్ వచ్చేసి. ఇది వచ్చేసి వెస్టర్న్ వచ్చిందండి బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. వెస్టర్న్ ఇచ్చారు. చూడండి, వర్క్ కూడా చాలా మంచి నీట్ గా మెయింటైన్ చేశారు. కన్స్ట్రక్షన్ ఎక్కడ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ గా ఇచ్చండి కన్స్ట్రక్షన్. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, ఇప్పటికి మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ చూపించాను, పూజ గది చూపించాను. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. మనకి స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయండి. అంత పెద్ద గుడ్ స్టెప్స్ కూడా మనకి చాలా బాగుంది. లొకేషన్ విధంగా కూడా చాలా మంచి డీసెంట్ లొకేషన్ లో ఉందండి మనకి. కాలనీ చాలా బాగుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ లో ఎదురుగా వరండా కూడా చాలా. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి. ప్రెసెంట్ వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి ఎంత బాగుందో. మంచి డీసెంట్ గా ఇచ్చాడు, చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. ఇది ఎదురుగా అంత వరండానండి, కనిపించేంత వరండా మనకి చాలా బాగుంది. వరండా ప్లేస్ కూడా చాలా మంచి నీట్ గా ఇచ్చాడు. చూడండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అండి. మనకి సెట్ బ్యాక్ కూడా పైన కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి మనకి. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా సెట్ బ్యాక్ ఉంది. మనకి చాలా మంచి డీసెంట్ గా ఇచ్చారండి కాలనీ కూడా. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ అంతా లొకేషన్ కూడా చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. కాప్రా ఎల్లారెడ్డిగూడలో ఉందండి మనకు వచ్చేసి. ఇది హౌస్ కూడా చాలా బాగుందండి. చాలా మంచి నీట్ లొకేషన్ లో ఉంది. లొకేషన్ ఇది కూడా చాలా మంచి డీసెంట్ కాలనీలో ఉందండి హౌస్ వచ్చేసి మనకి. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి ఇల్లు కూడా చాలా బాగుందండి. ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ చూపిస్తాను మీకు వచ్చేసి. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ చూపిస్తాను. వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. చాలా మంచి వ్యూ ఇచ్చాడు మనకి. లొకేషన్ కూడా చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాము. మనకి వ్యూ చూడండి ఎంత బాగుంది. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి డోర్ కూడా ఇండియన్ టేకుడ్ డోర్ ఇచ్చారు మనకి. డోర్ కూడా చాలా బాగుంది. ఇండియన్ టేకుడ్ డోర్ ఇచ్చారు. డోర్ చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చారు. డోర్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఇది వచ్చేసి మనం ఎదురుగా వచ్చేసి హాల్లో ఉన్నామండి. హాల్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇదంతా హాల్ అండి మనకి కనిపించేంత హాల్ వర్క్. మంచి డీసెంట్గా ఇచ్చాడు. లొకేషన్ కూడా ఏమంటారు కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి అండి ఇదంతా మనకి. ఓనర్ కన్స్ట్రక్షన్ అండి మనకి. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్. ఇదే కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడండి మనకి. చాలా అంటే చాలా బాగుంది కన్స్ట్రక్షన్. క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ చేసి కాదండి మనకి కన్స్ట్రక్షన్. ఇదే కూడా మనకి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవండి మనకి. డీసెంట్గా ఇచ్చారు కాబట్టి అంతా. చూడండి ఎంత వర్క్ కూడా ఎంత మంచి నీట్ వర్క్ ఇచ్చారు. చాలా బాగుందండి. మీరు ఇది చూసేదంతా హాల్ అనండి. హాల్లో ఉన్నాము. లైట్స్, ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి మనకి. చాలా మంచి డీసెంట్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చాడు. నైట్ వస్తే కూడా ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అండి మనకి లైట్స్ తోని. ఇల్లు చాలా మంచి డీసెంట్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ ప్లేస్ అండి మనకి కనిపించింది. డైనింగ్ హాల్ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి మనకి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ప్లస్ డోర్ పూజ గది మనకి లేదు. మనకు ఒక చిన్న డోర్ పెట్టుకోవాలన్నా కూడా డోర్ పెట్టుకోవచ్చండి మనం. అంత బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పూజ గది. ఇక్కడ అంతా కిచెన్ అండి మనకి. ఈ ప్లేస్ మొత్తం కిచెన్ ఇచ్చారు. కిచెన్ లో కూడా చాలా బాగుందండి మనకి. ఫ్రిడ్జ్ వెళ్ళి ఇక్కడ పెట్టుకున్నా మన ఇష్టం. ఇక్కడ పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు. ఆ ప్లేస్ ఉన్న ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి అది. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. ఈ ప్లేస్ మొత్తం మనకంతా ఇదంతా వాష్ ఏరియా. ఇక్కడ మనం వాషింగ్ బేసిన్ ఇక్కడ బయట పెట్టుకుంటే అయిపోతుందండి. బయట పెట్టుకోవచ్చు మనం వాషింగ్ బేసిన్ కూడా. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్స్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ ప్లేస్ మనకి వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మనకి ఇండియన్ బాత్రూమ్ వస్తుంది. సేమ్ కింద ఎలా ఇచ్చారో అలానే ఇచ్చారు. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి. మంచి డీసెంట్ గా చూడండి. ఎంత మంచి లైటింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. నీట్ లైటింగ్ కూడా ఇచ్చారు. మనం వుడ్ వర్క్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు ఉంటారు కాబట్టి ఇక కొంచెం బట్టలు అలా కనిపిస్తాయి.
బాగుంటుంది. బట్ ఇల్లు అయితే మంచి నీట్గా ఇచ్చారండి కన్స్ట్రక్షన్. క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలి. చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్. లైట్స్ కూడా లైట్ కలర్స్ ఇచ్చాడు, చాలా బాగుంది. మనకి ఇక్కడ కూడా లో రూఫ్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలంటే మనం ఇతను వచ్చేసి ఓనర్ వచ్చేసి అంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ చేయించుకుని బెడ్రూమ్ కూడా డబల్ కాట్ మంచం వేశారు ఇక్కడ. ఆయన కూడా మనకు ఒక మనిషి బట్ట ప్లేస్ కూడా చాలా బాగుందండి ఇక్కడ బయట వచ్చేసి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా మంచి నీట్గా ఇచ్చారు బెడ్రూమ్ వచ్చేసి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. సైజ్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడు ఇక్కడ. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా డబల్ కోట్ ట్రిపుల్ కోట్ వేసుకున్నా కూడా మనకు ప్లేస్ సరిపోతుంది అంటే ఒక మనిషికి ఈజీగా. ఇది వచ్చేసి చూడండి మనకి లోరు మనకి లైట్స్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. మళ్ళీ అది కాకుండా ఫ్యాన్స్ కూడా పెట్టారు. చూడండి ఎంత బాగుందో, మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి, చాలా బాగుంటుంది. మనకు వచ్చేసి వర్క్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, నీట్గా ఇచ్చారు. మనకి ఇది వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుంది. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. మనం డబుల్ కాట్ మంచం వేసినాక కూడా మనకి ఇక్కడ నుంచి ప్లేస్ కూడా చాలా మంచి నీట్ ప్లేస్ కూడా వచ్చింది. అంత మనుషులు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా పడుకోవచ్చు అండి. మనకు అంత ప్లేస్ కూడా ఇచ్చారు, బాగుంది ప్లేస్ వచ్చేసి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు చూసింది. ఇప్పుడు మనకి మీరు మన మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, పక్కన వచ్చేసి పూజ గది కూడా కిచెన్ చూపించాను, అక్కడ వాష్ ఏరియా కూడా చూపించాను. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ డైరెక్ట్ పెంట్ హౌస్కి వెళ్తున్నామండి. ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వెళ్తున్నామంటే పెంట్ హౌస్లో వ్యూ ఎంత బాగుంటుందో. పెంట్ హౌస్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. మనము పెంట్ హౌస్ వ్యూ చూద్దాము. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాము. లొకేషన్ విధంగా కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి మనం పెంట్ హౌస్లో ఉన్నామండి. మనం వచ్చేసి ఇప్పుడు మనం టెరెస్ పైకి వచ్చామండి. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి. మనకు కనిపించేంత టెరెస్ పైన వ్యూ చూడండి ఎంత బాగుందో. టెరెస్ పైన వ్యూ అండి. ఇది మనకి ఇక్కడ వచ్చేసి పెంట్ హౌస్ ఇచ్చారు. ఈ ప్లేస్ వచ్చి పెంట్ హౌస్ అండి మనకి. చూడండి పెంట్ హౌస్ కూడా చాలా బాగుంది. పెంట్ హౌస్ వ్యూ అండి. చూడండి ఇది పెంట్ హౌస్ అండి మనకి. పెంట్ హౌస్లోకి వచ్చాం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పైన మొత్తం. పెంట్ హౌస్ కూడా బాగుందండి మనకి. ఇక్కడ అంతా వరండా మంచి నీట్ ప్లేస్ ఇచ్చారండి. ప్లేస్ కూడా చాలా బాగుంది. మనకి మన ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ పైన కూడా. అంత బాగుంది ప్లేస్ వచ్చేసి. చాలా బాగుందండి ప్లేస్ వచ్చేసి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మనకి ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారండి. దీని కూడా ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు మనకి. డోర్ కూడా చాలా బాగుంది. ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. ఎదురుగా అంతా హాల్ వర్క్ ఏనండి ఇదంతా. ఇది వచ్చేసి ప్రజెంట్ పెంట్ హౌస్లో ఉన్నామండి. పెంట్ హౌస్ లేదు హాల్ వర్క్ అండి. మీరు చూసేదంతా హాల్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ హాల్ వర్క్ ఇచ్చారు మనకి. కన్స్ట్రక్షన్ విధంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుందండి మనకి. నీట్గా అంటే చాలా మంచి నీట్గా ఇచ్చాడు. చూడండి ఇది పెంట్ హౌస్ వర్క్ చాలా బాగుంది. సేమ్ ఓనర్ కన్స్ట్రక్షన్ అయితే ఎలా చేసుకున్నాడో అలానే ఇక్కడ కూడా పైన కూడా ఇచ్చాడండి మనకి. సేమ్ అలానే ఇచ్చారు ఇక్కడ కూడా. చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా. చాలా మంచి డీసెంట్గా ఇచ్చాడు. ఇదంతా హాల్ అండి. మీరు చూసేదంతా హాల్ వర్కే. ఇది హాల్. దీంట్లో వచ్చేసి ఒక సింగిల్ బీచ్కి అని చెప్పాను కదా. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి హాల్లో ఉన్న ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. పైన ఒక పెంట్ హౌస్లో బెడ్రూమ్ ఇచ్చారు కదా, అదే బెడ్రూమ్ అండి. చూడండి పెంట్ హౌస్ కూడా చాలా బాగుంది. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. ఆల్రెడీ ఇది రెంట్ నడుస్తుందండి. ప్రజెంట్ వచ్చేసి పెంట్ హౌస్లో రెంట్ నడుస్తుంది. ఇక టోటల్ రెంట్కి ఇవ్వద్దు అన్నట్టు ఆయన అమ్మేస్తున్నాడండి. ఇది ఒకటి రెంట్ నడుస్తుంది. ఇది మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. మంచిగా బెడ్రూమ్ సైజ్ కూడా ఉంది. దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి పూజ గది కూడా చాలా బాగా ఇచ్చాడు. మంచిగా నీట్గా వర్క్ కూడా చాలా బాగా చేశాడు. ఇదైతే కిచెన్ అండి. మొత్తం కిచెన్ కూడా చాలా బాగుంది. మంచి నీట్గా ఒక కిచెన్. ఇది వచ్చేసి మీరు ఇప్పటివరకు పెంట్ హౌస్ మొత్తం చెప్పి హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఇది అది ఒక బెడ్రూమ్. ఇది వచ్చే కిచెన్ రూమ్. ఇది వచ్చేసి బాత్రూమ్ అండి మనకి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ బాత్రూమ్ వస్తుందండి. ఇది ఇండియన్ ఇచ్చారండి మనకి. బాత్రూమ్ వచ్చేసి ఇది ఇండియన్ ఇచ్చారు. ఇది మొత్తం పెంట్ హౌస్ వ్యూ అండి మనకి. బోర్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారండి మనకి. బోర్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి మెయిన్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉందండి హౌస్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి 3 years ఓల్డ్ హౌస్ అండి మనకి. కాప్రా ఎల్లారెడ్డిగూడలో ఉందండి మనకి. 151 square yards ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 25x46 డైమెన్షన్ సైజ్. ఎస్ఎఫ్టీ 2500 ఎస్ఎఫ్టీ G+1+ పెంట్ హౌస్ అండి మనకి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, పెంట్ హౌస్లో ఒక 1 BHK. ప్రైస్కి వచ్చేసరికి 1,60,00,000 చెప్తున్నానండి. 1,60,00,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.